కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడిగే బీజేపీ నేతలు 10 ఏళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందని మండిపడ్డారు. కరీంనగర్లోని ఇందిరాభవన్లో నిరసన దీక్ష చేపట్టారు పొన్నం. ప్రజల ఖాతాల్లో వేస్తామన్న 15 లక్షలు ఏమయ్యాయని నిలదీశారు. రైతు చట్టాలపై దీక్ష చేస్తే పట్టించుకుని బీజేపీ నాయకులు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. 5 ఏళ్లు ఎంపీగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. మోదీ ఏమైనా చేస్తే ఆయన ఫోటోతో ఓట్లు అడగండి, రాముడి ఫోటోతో కాదన్నారు పొన్నం. తెలంగాణ ప్రభుత్వంగా కేంద్రం నుంచి ఏమిచ్చినారో అడుగుతా ఉన్నాం. విభజన హామీలు అమలు చేయలే. ఆనాడు 7 మండలాలు సీనియర్ ప్రాజెక్టు ఆర్డినెన్స్ గుంజుకుపోయిండ్రు. ఇవాళ తెలంగాణకు ఏదైనా ప్రత్యేకంగా ఉద్యోగ సమస్య పరిష్కారానికి పరిశ్రమ తీరలేదు. విద్యారంగ అభివృద్ధానికి ఒక విద్యా సంస్థ తీరే, వైద్య అభివృద్ధికి సంబంధించి ఒక వైద్య సంస్థను తీసుకురాలేదు. ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది ఏం చేసినారని అడుగుతా ఉన్నాం. మొన్నటికి మొన్న వడ్లు కొనాలంటే కేంద్రం రాష్ట్రం మధ్యలో దోపుస నడిచింది. రాష్ట్రము కేంద్రం మధ్యలో ఆడుకున్నటువంటి పరిస్థితి నడిచింది. అది వస్త్ర పరిశ్రమ గురించి చెప్తా ఉన్నారు. ఇవాళ 12% జీఎస్ చేసిన మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రభుత్వం ఏదంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనే మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఇవాళ ఎస్ఐడిపి కింద దేశంలో అనేక రాష్ట్రాలకు నిధులు వస్తే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ఇవాళ ₹1 కూడా నిధులు తీసుకురాలే. సిరిసిల్లకు ప్రత్యక్ష నిదర్శనాలు, రికార్డు ఎవిడెన్స్ ఉంది. మనకి ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించింది. తెలంగాణకు నిధులు ఇవ్వలే. దేశవ్యాప్తంగా అమలు చేయని హామీలున్నాయి. వాటన్నిటి మీద మనం ప్రచారాస్త్రాన్ని తీసుకొని ముందుకు పోవాలని వేదిక ద్వారా, ఈ దీక్ష ద్వారా ప్రతి ఒక్కరి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రభుత్వంగా కేంద్రం నుంచి ఏమిచ్చినారో అడుగుతా ఉన్నాం. విభజన హామీలు అమలు చేయలే. ఆనాడు 7 మండలాలు సీనియర్ ప్రాజెక్టు ఆర్డినెన్స్